తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను పేదలకు అందించామని తెలిపారు. గత వైసీపీ హయాంలో పేదలకు ఎలాంటి సహాయం అందించలేదని ఆయన విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని, మా ప్రభుత్వంలో కుటుంబ రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇక వైసీపీ పాలన పరిశ్రమలన్నీ కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి గతంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారని వ్యాఖ్యానించారు. నేను గెలిచిన తర్వాత, కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది 341 చెక్కులు. దాని విలువ 3,27,84,177 రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం. ఎవరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,30,00,000 విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోలా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి, మా ఆలోచన విధానం. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తానే ఉన్నాయి. అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నేను గెలిచిన తర్వాత, కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కేవలం ఈ